పేదవాని యాపిల్గా ఒకప్పుడు పరిగణించబడ్డ జామ ఇప్పుడు తైవాన్ రకాల రాకతో ఖరీదైన ఫలంగా మారిపోయింది. జామలో వస్తున్న ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ రైతులు అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అవే అధిక సాంద్ర పద్ధతి, అత్యధిక సాంద్ర పద్ధతులు. ఈ విధానాల్లో సాధారణ పద్ధతిలో కంటే 4 రెట్లు అధికంగా మొక్కలు నాటుకునే అవకాశం ఉంది. జామ నుంచి ఏడాదికి 3 కాపులు వస్తున్నా శీతాకాలపు పంట నాణ్యంగా ఉంటుంది. మనం ఏ సమయానికి కాయ కావాలనుకుంటున్నామో అందుకు 6 నెలల ముందుగా కొమ్మ కత్తిరింపులు చేసుకొని నీరు, పోషక యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. సాంద్ర పద్ధతిలో సాగు చేస్తున్న జామలో సరైన సమయంలో ప్రూనింగ్, ట్రైనింగ్ విధానాలను ఆచరిస్తే కాయలు నాణ్యతతో పాటు రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు. ప్రస్తుత సమయంలో కొమ్మ కత్తిరింపు ఏ విధంగా చేపట్టాలి అన్న వివరాలను మనకందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అశోక్. జామలో కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు, అది ఒక రకంగా తెలుసుకుంటే రైతు సోదరులు మంచిది. సాంప్రదాయ పద్ధతిలో మనం చూసినట్లు 6x6 అంటే మొక్కే మధ్య 6 మీటర్లు, అలాగే వరుసకి మధ్య 6 మీటర్లు వేసుకొని ఆ సాంద్రత ప్రకారం ఇంతకుముందు రైతులు ఆ విధంగా సాగు చేసుకునేవారు. ఈ మధ్యకాలంలో ఈ తైవాన్ జామ రకాలు వచ్చిన తర్వాత వీటిని అధిక సాంద్రతలతో పండించడం స్టార్ట్ చేశారు రైతులు. ముఖ్యంగా 3x3 అంటే మొక్కే మధ్య 3 మీటర్లు, అలాగే వరుసకి మధ్య 3 మీటర్లు వేస్తూ రైతులు పండించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అత్యధిక సాంద్రతగా ఇంకా వెళుతూ 3 మీటర్లు అంటే వరుసకి మధ్య 3 మీటర్లు వేసుకుంటూ, అలాగే మొక్కే మధ్య 1.5 మీటర్ గ్యాప్ పెట్టుకుని కూడా ఆ విధంగా సాగు చేస్తున్నారు. అంటే 3x3 ఆ విధంగా వేసుకుంటే మనకు దాదాపు 444 మొక్కలు రావచ్చు. అదేవిధంగా 3x1.5 ఆ రకంగా సాగు చేసుకుని ఉంటే దగ్గర మీకు 880 మొక్కల దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కొమ్మ కత్తిరింపులు చేపట్టాలనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఈ కొమ్మ కత్తిరింపుల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ట్రైనింగ్ అంటాము, రెండవది ప్రూనింగ్ అంటాము. ట్రైనింగ్ అంటే దాన్ని మొక్కకి ఒక ఆకృతి తీసుకొచ్చేదాకా 1 ఇయర్, సెకండ్ ఇయర్ అంటే మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో మనం చేసే కొమ్మ కత్తిరింపుల్ని ఒక ఆకృతి తీసుకురావడానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటిని మనం ట్రైనింగ్ అంటాం. అంటే ఒక మొక్కని ఆ విధంగా ట్రైన్ చేసుకుంటూ ఒక ఆకృతిలోకి ట్రైన్ చేస్తూ వస్తాం. దాని తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టేదాన్ని ప్రూనింగ్ అంటాం. దాని తర్వాత మనకి కమర్షియల్గా మనకి ఎప్పుడు మనం ఫలసాయం ఆశిస్తున్నాము, ఒక 5 నెలల ముందు మనం ప్రూనింగ్ చేసుకునే పద్ధతులు వేరు. మొక్క దాదాపు 3 నెలల నుంచి 4 నెలలు అయిన తర్వాత 1 మీటర్ ఎత్తు పెరిగిన తర్వాత కిందున్న దానికి సైడ్ వచ్చే బ్రాంచెస్ అన్నీ చిన్న ఉపశాఖలు అన్నింటినీ తీసివేసి ఒక 70 నుంచి 80 సెంటీమీటర్ల హైట్లో దాని హెడ్ కట్ చేయాలి. దాన్ని సుతలు కట్ చేయటం అంటారు రైతులు. కింద నుంచి నేల నుంచి 70 నుంచి 80 సెంటీమీటర్ల హైట్లో మనం కట్ చేసినప్పుడు పక్క నుంచి సైడ్ ప్రైమరీ బ్రాంచెస్ అంటాం. ప్రైమరీ బ్రాంచెస్ని మన ప్రధాన కొమ్మలు అంటాం తెలుగులో. కింద వచ్చిన లీడర్ని, కింద వచ్చిన ప్రధాన కొమ్మని, దాని తర్వాత వచ్చే 4 డైరెక్షన్స్లో 4 కొమ్మల్ని మనం ఉంచుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం హెడ్ అయితే కట్ చేసామో 4 డైరెక్షన్స్లో 4 కొమ్మలు వచ్చే విధంగా మనం దాన్ని అలౌ చేయాలి. అంటే మిగిలిన ప్రదేశాల్లో వచ్చిన బ్రాంచెస్ అన్నీ మనం తీసేస్తూ 4 డైరెక్షన్లు అంటే కరెక్ట్గా 4 పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మనం చూసుకొని మిగిలిన బ్రాంచెస్లు తీసివేసి ఆ బ్రాంచ్లే ఎదిగే విధంగా మనం దాన్ని ట్రైన్ చేయాలి. అంటే ఒక ఆకృతిని తీసుకురావడం ద్వారా మొక్కకి అంటే పటిష్టమైన కొమ్మలు ఉండటం వల్ల ఎంతో ఫలసాయం మనం ఆశించవచ్చు. ఎందుకంటే రేపన్న రోజు ఎక్కువ ఈల్డింగ్ వస్తాయి. తైవాన్ జామ రకాలు బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బరువు మోయడానికి తగ్గ బ్రాంచెస్ మనం కరెక్ట్గా ఉంటే మనం ఎక్కువ ఫలసాయం ఆశించడానికి వీలుంటుంది. దాని తర్వాత కొన్ని 2 నెలలు దాటిన తర్వాత ఈ ప్రధాన కొమ్మలకి మళ్ళీ దాన్ని ఒక 50 సెంటీమీటర్ల తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేయడం ద్వారా అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 బ్రాంచెస్ వస్తాయి. అంటే ప్రధాన కొమ్మ నుంచి ఒక 2 ఉపశాఖలను మనం అలౌ చేస్తున్నాం. కట్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ బ్రాంచెస్ అక్కడక్కడ వచ్చిన వాటిని తీసివేస్తూ ఉండాలి. ఈ రకంగా అంటే ఫస్ట్ 4 వదిలాము, 4 నుంచి 4 రెళ్ళు 8 వదిలాము, 8 నుంచి 8 రెళ్ళు 16. ఈ రకంగా ప్రతి బ్రాంచ్ నుంచి 2 బ్రాంచ్లు వదులుకుంటూ దగ్గర ఒక 16 కొమ్మల్ని మనం పెంచుకొని చెట్టు మొత్తం ఒక గుబురుగా తయారయ్యే విధంగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడం వల్ల అన్ని డైరెక్షన్లో చెట్టు పెరుగుతుంది కాబట్టి ప్రతి శాఖకి ఆహార పదార్థాలు సక్రమంగా అందుతాయి కాబట్టి ప్రతి ఏరియాలోనూ మనకు పండు వచ్చే అవకాశం ఉంది. ఒక సైడే వాలిపోకుండా, ఒక సైడ్ బ్రాంచ్లు ఇరిగిపోకుండా, ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ మనం ఒక ఆకృతిని తీసుకొస్తాం. ఒక ఆకృతిని తీసుకొచ్చిన తర్వాత దాని తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మనకి ఫలసాయం వస్తూ ఉంటుంది. ప్రూనింగ్ అంటే ఆల్రెడీ కాపు వచ్చిన కొమ్మల్ని మనం కట్ చేసుకుంటూ ఉండాలి. కాపు వచ్చిన కొమ్మల్ని, పాత కొమ్మల్ని, ఎండిన కొమ్మల్ని, వంకర టింకర తిరిగిన కొమ్మల్ని, అంటే సూర్యరశ్మి ప్రసరించడానికి అడ్డు తెగిలే ప్రతి కొమ్మని అంటే దాన్ని ఒక హైట్లో
2.5 మీటర్లు ఎత్తుకు మించి పెరగనివ్వకుండా చుట్టుపక్కల ఉన్న ప్రధాన కొమ్మలు ఉపశాఖలను ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనకున్న 3 మీటర్ల నిడువులోనే ఆ మొక్క అంతా పెరిగే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇంటర్కల్చర్ ఆపరేషన్ చేసుకోవడానికి, దాని తర్వాత ఫెర్టిలైజర్ వేసుకోవడానికి ఇది అనువుగా ఉండడానికి సరిపోతుంది. కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎప్పుడైతే పాత కొమ్మల్లో ఎక్కడైతే వచ్చాయో ఆ పాత కొమ్మలు కాపు కాసిన కొమ్మలన్నింటినీ కట్ చేసుకున్న ద్వారా మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ ఫలసాయం ఒక 5 నెలల్లో మళ్ళీ ఫలసాయం సాధించే అవకాశం ఉంది. అంటే రేపొద్దున మళ్ళీ జూన్ జూలైలో కరెక్ట్గా మార్కెట్ చేసుకుందాం అంటే ఆ ఫలసాయాన్ని మనం అందుకోవాలి అనుకున్న రైతులే అది మార్కెట్ చేసుకుంటే నాకు మంచి ఫలసాయం వస్తుంది అనుకున్నప్పుడు జూన్ జూలైలోకి వెళ్ళి అప్పుడు మనం ఫలసాయం అందించవచ్చు. ఈ రకంగా ఎప్పుడైతే మనం కొమ్మల్ని కట్ చేసామో కొమ్మల్ని కట్ చేసినప్పుడు ఆ కొమ్మల ఎండింగ్లో మనం కాపరాక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ 3 గ్రాముల 1 లీటర్ ఆ కొమ్మలకి అంటించడం ద్వారా ఎటువంటి చీడపీడలు నాశించకుండా కొమ్మల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే ప్రూనింగ్ చేసిన వెంటనే మనం అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కూడా సరైన సమపాళల్లో ఏ విధంగా రికమెండ్ చేసామో ఒక 5 సంవత్సరాలు పెరిగిన చెట్టుకు మన రికమెండేషన్ ప్రకారం 1 కేజీ నత్రజని, 1.5 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 850 గ్రాములు పొటాష్ ఇవి సమపాళల్లో మనం మొక్కకి అందించినట్లయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది.